హాయ్, ఈ సుబ్రహ్మణ్యం సుబ్బు. మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. సో ఈరోజు విషయం ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నేను తీసిన మొట్టమొదటి ఎపిసోడ్ ఏంట్రా అంటే మా శివపురం గురించి. ఎందుకంటే మా శివపురం మీ అందరికీ తెలియాలా. మా శివపురం అంటే నాకు ఇష్టము. మా శివపురంలో పుట్టిన వాళ్ళకి, పెరుగుతుండే వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. అది ఎలాంటి టైంలో చూపించాలా అనేది నాకు ఆ రోజు ఆ ఫస్ట్ ఎపిసోడ్లో నాకు సరిగ్గా అర్థం కాలేదనమాట. కానీ శివపురాన్ని ఇప్పుడు చూపిస్తే మీరు నిజంగా మెస్మరైజ్ అవుతారు. ఎలాంటి లొకేషన్లో చూపించాలా, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో చూపిస్తే బాగుంటుంది అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ జర్నీలో జరిగింది. మీరు చూసుకోండి శివపురం ఎలా ఉంది, మీకు గుర్తించండి. కావాలంటే ఆ శివపురం మొత్తం కూడా ఈ కొండల మధ్యలో, ఈ మౌంటైన్స్ మధ్యలో ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా ఈ ఫాగ్ కానీ చూడండి కదండి, రీసెంట్గా వర్షం పడుతుంది. వర్షం పడడం వల్ల ఈ ఫాగ్ అంతా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో చూసి ఈ గ్రీనరీ మొత్తం మీరు చూడండి కాబట్టి మొత్తం గ్రీనరీ ఉందన్నమాట. ఈ గ్రీనరీలో శివపురాన్ని చూస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చూసుకోండి, అక్కడంతా అది వాయిల్పాడు అన్నమాట. వాయిల్పాడు పొగ మంచి మొత్తం వస్తూ ఉంది. అది మొత్తం అది వాయిల్పాడు. మీకు అటు సైడ్ చూస్తున్నారు కదా, అది బొమ్మకొండ అంటారు. కొద్దిగా అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తేనే అది వచ్చేసి మదనపల్లి కొండలు అంటారు. మీరు ఇంకా ఇటు సైడ్ చూసుకోండి. మా శివపురానికి ఐడెంటిఫికేషన్ ఏంట్రా అంటే అక్కడ చెట్టుపల్లి గుండె అంటారు అన్నమాట. అది చాలా పెద్దగా ఉంది. ఇది దగ్గర చూపిస్తాను. చూడండి, అది చెట్టుపల్లి గుండె అంటారు అనమాట. అది శివపురానికి ఐడెంటిఫికేషన్. మీకు ఇంకా ఇటు సైడ్ చూపిస్తే చూడండి, ఈ గ్రీనరీ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఇంకా కొన్ని టైం ల్యాప్స్ తీసాను, ఆ ల్యాప్స్లో చూపిస్తాను. యాక్చువల్లీ ట్యాంక్ పైకి ఎక్కితే మొత్తం వ్యూ అంతా బాగా కనబడుతుంది. కానీ చెట్టు మరీ పెద్దగా రావడం వల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. బట్ అయితే నేను ఈ టైంలో మొత్తం గ్రీనరీ చూపిస్తాను. శివపురం ఎలా ఉంటుంది ఏమని మీరు చూసి ఎంజాయ్ చేయండి. బ్యాక్ సైడ్ కొండలు, ఈ గ్రీనరీ, ఈ రోడ్డు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూడండి. ఎందుకంటే చాలా ఏళ్ళనాటి మర్రి చెట్టు లాస్ట్ ఒక 6 months 8 months బ్యాక్ పడిపోయింది అనమాట. అది ఉంటే ఇంకా చాలా బాగుండేది. దేనికైనా సరే ఆయుస్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది అనడానికి ఒక నిదర్శనం ఉంటే ఆ చెట్టు పడిపోయింది అనమాట. సో గ్రీనరీ చూసి ఎంజాయ్ చేయండి. నేను ఇంకా టైం లాప్స్ మీకు మొత్తం వీడియో చూపిస్తాను.
ఇదే మా ఇల్లు. లేటెస్ట్గా ఎందుకు చూపిస్తున్నామంటే మా వాడు సంకార సురేష్ కూడా మా నాన్న ఇద్దరు ఏం చేస్తారంటే ఈ కొత్తగా టెక్నాలజీ వచ్చాయి కదా, కాంపౌండ్ కూడా కట్టడానికి మామూలుగా సిమెంట్ ఇటుకనే వాడతారు కదా. సో అలా కాకుండా డిఫాల్ట్గానే సిమెంట్తోనూ తర్వాత కంకర్తో తయారు చేసేటువంటి ఇవి బిగిస్తారు, చూపిస్తారండి. తర్వాత ఇదంతా కూడా మా స్థలం ఎంటీ స్థలం ఉంది, ఖాళీ స్థలం ఉంది, మన్ను అంతా ఉంది. ఇదంతా కూడా కంకర సిమెంట్ వేసి ఇట్లా తయారు చేసినారు. ఇది చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉండడం వల్ల ఇట్లా చేసినారు. యాక్చువల్లీ చూడండి, ఈ బ్యాక్ స్పేస్ ఉంది కదా, ఇదంతా ఖాళీ స్థలం ఉంది కాబట్టి దీన్నంతా కూడా ఇక 2-3 days మట్టితో నింపేసి ఒక లెవెల్ చేసేస్తారు అనమాట. లెవెల్ చేసేసిన తర్వాత ఇదిగో ఈ నిమ్మ చెట్టు, ఈ కరివేపాకు చెట్టు, ఇలాంటి చెట్లు అన్నీ పెడతారు. ఇక్కడ చూద్దాం మీకు ఇది చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మొత్తము ఈ సరౌండింగ్కి 4 వైపులకి మొత్తం కూడా ఇది 70,000కి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. 70,000కి ఒప్పుకున్న తర్వాత ఇక మనం మట్టి తొడియాలి కదా, మళ్ళీ సపరేట్గా వేసిన దానికి అంతా కూడా దీనికి మాత్రం అట్లీస్ట్ అంటే 1 lakh దాకా ఖర్చు వస్తుంది. ఈ లేటెస్ట్గా ఇది టాటా స్టీల్ అనమాట, టాటా వాళ్ళది కూలింగ్ రేకులు ఇవి. ఇప్పుడు ఒక 3-4 days బ్యాక్ ఇవన్నీ వేశారు. ఇప్పుడు అది కానీ ఇది కానీ కింద కానీ మొత్తం 3-4 days బ్యాక్ వేశారు. సో ఇవి కూడా చాలా క్వాలిటీ బాగున్నాయి, చల్లగా ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇంకో స్టెప్ వేస్తారు అనమాట. ఇంకో స్టెప్ వేస్తే మొత్తం లెవెల్ మెజర్మెంట్ సరిపోతుంది. చెప్పాలంటే చాలా కాస్ట్లీ పడతాయి. ఇంత పెద్ద ఇంటికి వేయాలంటే 70,000 దాకా పడతాయి. మీరు చూసుకోండి, విశాలమైన వాతావరణంలో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మా ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది. దీని గురించి చెప్పాలి మీకు. ఇవి ఇంట్లో స్టైల్స్ గాడి వచ్చేటప్పుడు వచ్చేసి దీన్ని చేపించుకున్నాం అనమాట. బాగా ఉంటుంది గాడితోనే తినడానికి, డిన్నర్ లంచ్ సంథింగ్ అనేసి. సో అది విషయం. పైన సేపు దిగుతామా పైన కోతుల వీడియోలో మిక్స్ చేస్తా దీన్ని నేను కనపడాలన్న వీడియోలో. ఇంత టెక్నిక్గా ఎవరు కేరళలో తప్ప ఎవరు కోరు ఇట్లాంటివన్నీ. నువ్వు చూస్తాంటావు కదా రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. అప్పుడు వాళ్ళు చూడు ఎట్లా వస్తారో అది చూస్తానే నేర్చుకోవాలంటే ఒక ఆర్ట్ ప్రభాకర్ అన్న ఇక్కడికి వస్తాడా. చూడండి, మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి పోతున్నాము. ఇలాంటి చెట్లు, ఏం చెట్లు, రోజ్ ఫ్లవర్స్ చెట్లు చూసుకుంటూ సెకండ్ ఫ్లోర్లో పోతున్నాము. ఇది మీకు ఇందాక చెప్తాను కదా, ఈ చెట్లు టాటా వాళ్ళ రేకులు అని చెప్తాను కదా, చాలా క్వాలిటీ బాగుంటాయి, కూలింగ్ చాలా బాగుంటాయి. ఎందుకంటే శివపురంలో భయంకరమైన వేడి అనమాట. ఆ భయంకరమైన వేడిలో కూడా ఇది చల్లదనాన్ని ఇస్తాయి. ఇది చూసుకోవచ్చు, సురేష్ గంట రూమ్ అది. నేను పైకి పోమనండి, మా ఊరు చూపిస్తాను మీకు. లాస్ట్ టైం మీరు వర్షం పడినప్పుడు కూల్ క్లైమేట్లో చూపించాను. ప్రస్తుతానికి ఏమంటే ఎండ, కానీ శివపురంలో వచ్చేసి నైట్ వర్షం పడింది. చాలా అంటే చాలా బాగుంటుంది శివపురం. వర్షంలో పడిన తర్వాత చూస్తాను. మీరు చూసుకోండి, అక్కడ బూడిదగుట్టు ఉన్నది. ఇక్కడ వచ్చేసిన చతుస్రంగ పర్వతాలు అనమాట. అవన్నీ కూడా కొండలు. లాస్ట్ టైం ఇక్కడ అగ్గి పెట్టేశారు, అయినా సరే గ్రీనరీ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఆవిడ ఉంది కదా ఆయన ఏమంతదే వీడియో తీస్తాను ఆ అబ్బాయిదే ఏమంతే వాళ్ళు ఇల్లు. చూసుకోండి ఎంత గ్రీనరీ ఉందంటే, ఎప్పుడైనా సరే మా శివపురం గ్రీనరీగానే ఉంటుంది. ఎంత సమ్మర్లో అయినా సరే, మే కానీ జూన్లో అయినా సరే చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోండి కావాలంటే టైం వచ్చేసి 7:30 అలా కావాల్సింది, 7 o'clock అనమాట. చల్లగా ఉంది క్లైమేట్. పీస్ఫుల్ మైండ్కి, చల్లని వాతావరణానికి, మంచి గాలికి ఎక్కడన్నా ఉంటుందని అంటే అది మా ఊరు ఉంటుంది శివపురం.